సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే ఒక సినిమాని విడుదల చేయాలి అంటే దర్శక నిర్మాతలు, ఇతర నటీనటులు ఎంతలా కష్టపడతారో అందరికీ తెలిసిందే. 3 గంటల పాటు తెరపై మనల్ని సందడి చేయటం వెనుక సంవత్సరాల తరబడి కష్టం ఉంటుంది. ఇలా ఎంతో కష్టపడి సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే కొంతమంది మాత్రం అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమాని లీక్ చేస్తూ నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను తీసుకొస్తున్నారు. ఇలా ఈ పైరసీలకు అడ్డుకట్ట వేయటం కోసం ఇండస్ట్రీ ఎంతో కృషి చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట సినిమాలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. ఇలా కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చిందే ఆలస్యం. హెచ్డీ ప్రింట్తో సహా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తోంది. ఇలా సినిమాని ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం రావడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతోంది. తద్వారా నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా పైరసీ కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన కిరణ్ అనే యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ గత 6 నెలలుగా సుమారు 65కు పైగా సినిమాలను లీక్ చేసినట్టు సమాచారం. కిరణ్ సినిమా విడుదలైన రోజే థియేటర్కు వెళ్లి తన ఫోన్లోనే సినిమా మొత్తం రికార్డ్ చేసి పలు సైట్లకు అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఈయన ఒక్క సినిమాని పైరసీ ద్వారా లీక్ చేస్తూ దాదాపు ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. కిరణ్ ఇలా సినిమాలను లీక్ చేయటం వల్ల గత 6 నెలల్లో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలకు సుమారుగా 3,700 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కిరణ్ ఇలా పైరసీలకు పాల్పడుతూ ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు పడినప్పటికీ ఇటీవల శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ టైంలో దొరికిపోయారు. ఇలా పైరసీలకు కిరణ్ పాల్పడుతున్నాడని పోలీసులు పక్కా ఆధారాలతో సహా ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న ఈయనని పోలీసులు విచారణ చేస్తూ తన నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ మాత్రమే ఇలా చేస్తున్నాడా లేక దీని వెనుక ఇంకెవరి హస్తం ఉంది ఏంటి అనే విషయాల గురించి విచారణ చేస్తున్నారు. ఇలా సినిమాలను పైరసీ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ సినీ ప్రేమికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలను కూడా మొదటి రోజే పైరసీ చేయటమే కాకుండా ఏకంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రసారం చేసిన సంఘటనలు బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.